జగిత్యాల నుంచి బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ బస్ మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రమాదానికి గురైంది. ఇందులో 13 మంది సజీవ దహనం కాగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. జగిత్యాల నుంచి ట్రావెల్స్ బస్ ఆంధ్రాకు వెళ్తోందని స్థానికులు చెబుతున్నారు. బస్సులో మృతి చెందిన వారంతా ఆంధ్రాకు చెందిన వలస కూలీలని జగిత్యాల పోలీసులు తెలియజేశారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజు హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నడుస్తోందని, జగిత్యాల, ఆర్మూర్, కోరుట్ల, మెట్పల్లి నుంచి ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్తారని అంటున్నారు. మరోవైపు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హరికృష్ణ ట్రావెల్స్ యాజమాని ఎస్కేప్ అయిపోయాడు. నిర్మల్ పోయి ఆదిలాబాద్ పోయి నిర్మల్ నుంచి ఇక్కడ ఇట్లా ఆర్మూరు, జగిత్యాల్లో మన భారత్ పెట్రోల్ పంప్ ఉన్నది. ఇది మన దర్రు అవుతారా అక్కడ ఆల్టింగ్ అక్కడ పొద్దున వస్తారు, మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉంటారు. డ్రైవర్ కండక్టర్లు అక్కడ ఇక వంట చేసుకుంటారు, తింటారు. మళ్ళీ ఈవినింగ్ 5-5:30కి ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి మళ్ళీ బయలుదేరుతారు నిర్మల్ బయలుదేరి మళ్ళీ కొట్ల మెట్టిపోయి మళ్ళీ నిర్మల్, కొట్ల మెట్టిపోయి ఆర్మూరు, నిర్మల్ అట్లా అట్లా పోతుంది. ఇట్లా పోతుంది నిజామాబాద్ మళ్ళా హైదరాబాద్, రామాయంపేట, కామారెడ్డి, రామాయంపేట, హైదరాబాద్, సిద్దిపేట నుంచి అట్లా పోతుంది. ఒకటి జగిత్యాల నుంచి మళ్ళీ ఇట్లా పోతుంది సాయంత్రం. టాక్సీలే డ్రైవర్ కండక్టర్లు వాళ్ళే ఉంటుంది. మన హరికృష్ణ కమిషన్గా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు కాబట్టి ఇక్కడ మన భారత్ పెట్రోల్ పంప్ లేదా మన జర్రు అవుతారు అక్కడ నుంచి ఇక్కడ మన ఏది టెలిఫోన్ ఎక్స్చేంజ్ లేదా ఇక్కడ ఆగుతారు. వాళ్ళని ఉంటే ఎక్కించుకొని రాయడీలో పక్కకు దాని ముందట ఆపుకుంటారు. ఒక అరగంట అట్లా ఆపుకొని వెళ్ళిపోతారు బయలుదేరి. రోజు పొద్దున వస్తుంది, నిర్మల్ నుంచి పొద్దున ఈ టైంకి వస్తుంది. పొద్దున 9:30 మబ్బుల తెల్లవారుజామున జరిగిన సంఘటన ప్రమాదకరమైన సంఘటన జరిగింది. మరి డైలీ ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి పామూరుకు 3 బస్సులు ఆంధ్రాకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ ఆంధ్ర బండ్లకు సరైన ఆఫీస్ లేక మరి ఈరోజు అందులో కాలిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఏ అడ్రస్ లేకుండా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉన్న దగ్గర టికెట్ తీసుకున్నట్టయితే వాళ్ళ ప్రాణాలకు హాని కాకుండా ఉండేది. ఈ రోజు 3 బండ్లు వస్తాయి. మన ఎక్కడంటే దరూర్ లాస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ వాహనాలు అన్నీ పెట్టుకొని మళ్ళీ సాయంత్రము బయలుదేరుతాయి. జగిత్యాల నుంచి పామూరుకి వెళ్తాయి. రోజు 3 బండ్లు వెళ్తాయి ఇవి బస్సులు. కాకపోతే వీళ్ళకి ఆఫీస్ అన్నది ఏది లేదు వీళ్ళకు. ఇది రూట్ అంటే మన జగిత్యాల నుంచి డైరెక్ట్ వరంగల్ నుంచి కోరట్ల మెట్లు అన్నీ చూసుకొని పోతుంది. నిర్మల్ ఒక బస్సు పోతుంది కావచ్చు, మిగతా బండ్లు అయితే పోవు. మొత్తం వచ్చే బండ్లు అయితే 3 బస్సులు వస్తాయి మనకు. జగిత్యాల టు పామూరు 3 బండ్లు ఆంధ్ర బండ్లు నడుస్తాయి. వీటికి ఆఫీస్ అన్నది లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు కూడా సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. జగిత్యాల శివార్ ప్రాంతం నుంచి బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు ఆంధ్రప్రదేశ్ లో మార్కాపురం వద్ద ప్రయాణిస్తుండగా ప్రమాదానికి అయితే గురైంది. ఈ బస్సు నిత్యం జగిత్యాల నుంచి అయితే ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ సర్వీస్ కావడం అయితే గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వలస కూలీలని అయితే తెలుస్తుంది. తెలంగాణలో ఉపాధి కోసం పనిచేస్తూ తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం అయితే మరింత విషాదకరమని అయితే చెప్పవచ్చు. హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్, సిబ్బంది కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారేనైతే తెలుస్తుంది. ఈ బస్సు ప్రధానంగా వలస కూలీలను అయితే లక్ష్యంగా చేసుకుని నడుస్తుంది అని తెలుస్తుంది. అయితే ప్రయాణికులను 2 విధాలుగా బుక్ చేసుకుంటున్నారు. ఒకవైపు ఆన్లైన్ బుకింగ్ టికెట్లు అందుబాటులో ఉండగా, మరోవైపు ఇక్కడ జగిత్యాల, కొట్లలో స్థానిక ఏజెంట్ల ద్వారా కూడా బుకింగ్ జరుగుతుందని అయితే తెలుస్తుంది. అయితే జగిత్యాల, ఆర్మూర్, కొరుట్ల, మెట్పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లు వీళ్ళు ఆంధ్రాకు వెళ్లే వలస కూలీలను అయితే సమీకరించి బస్సుల్లో ఎక్కిస్తుంటారు. అయితే ప్రతిరోజు ఈ బస్సులు ఈ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కూలీలను కూడా వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుంచి కనిగిరి పట్టణం వరకు 3 వేర్వేరు రూట్లలో హరికృష్ణ ట్రావెల్స్ బస్సులు అయితే నడుస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు కొనసాగిస్తూ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వలస కూలీలను బస్సులు అయితే ముఖ్య రవాణా సౌకర్యంగా అయితే మారాయి. అయితే ఈ ప్రమాదం వల్ల కూలీల్లో భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ అలసట, అధిక వేగం వంటి అంశాలపై అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని అయితే తెలుస్తుంది. మొత్తానికి వలస కూలీల జీవితాలకు ఆధారంగా మారిన ఈ ట్రావెల్స్ వ్యవస్థలో ఆ భద్రతా లోపాలు అయితే మరోసారి వెలుగులోకి వచ్చినట్లయితే కనిపిస్తుంది. ఈ ఘటన ప్రభుత్వం అధికారులు తీసుకున్న చర్యలు ఏంటో అయితే చూడాలి. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.